వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు బ్రింజాల్తో ఒక డిజైన్ చేస్తున్నాం, అంటే ప్లేట్ గార్నిష్. ఇది ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ భర్తా బైగన్ తీసుకున్నాం. దానికి అడిషనల్గా ఇంకొంచెం మనం డెకరేట్ చేసుకోవడానికి కివీ, టొమాటో, అలాగే కీరా కూడా వాడుతున్నాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నుంచి స్లైసెస్లో ఓపెన్ చేస్తున్నాను నేను కింది వరకు. ఓకే, సో ఇలా ఇక్కడ లోపల వైపు నుంచి ఇలా నిలువుగా ఘాటు పెడుతున్నాను. ఓకే, సో ఇలా నెక్స్ట్ వీటిని మనం బెండ్ చేసుకోవాలి. ఇలా బెండ్ చేసుకొని వీటిని ఇలా ఫ్యాన్ షేప్లో మనకి ఓపెన్ అవుతాయి. ఓకే, సో వీటిని ఇలా బెండ్ చేశాక అలాగే స్టేబుల్గా పెట్టేసుకోవడానికి టూత్ పిక్ పెడుతున్నాం, ఎందుకంటే అక్కడ అది నిలబడదు లేకపోతే. దీన్ని సింపుల్గా ఇక్కడ ఇలా జిగ్జాగ్ కట్, ఓకే, సో ఇక్కడ ఇది ఇలా బ్యాలెన్స్ అవుతుంది. ప్లేట్ సైజుని బట్టి మనకు ఎన్ని స్లైస్లు వస్తే అన్ని స్లైస్లు మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఓకే, సో ఇలా ప్లేట్ గార్నిష్ మనకి స్టేబుల్గా ఫుడ్తో పాటు సైడ్లో ఒక ప్లేట్ని కూడా ఇలా గార్నిష్ చేసి పెడితే ఫుడ్కి ఇంకొంచెం అందం కూడా దానికి యాడ్ ఆన్ అవుతుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి ఇలాంటి కార్వింగ్స్ అలాగే ప్లేట్ గార్నిష్లు కూడా.